హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్, నమస్తే. నేను మీ శ్రీనివాస్ని. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, ఆంధ్రప్రభ ఈ 4 వార్తాపత్రికల్లో వచ్చిన వార్తాంశాలు, ముఖ్యమైన అంశాలన్నీ కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. దయచేసి కంటెంట్ చివరి వరకు చూడండి అండ్ లైక్ చేయండి. ఖచ్చితంగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. మీ ప్రతి లైక్ ఇంపార్టెంట్. అంటే రోజు చెప్తున్నాడు కదా ఏముందలే అనుకోవద్దు. మీరు లైక్ చేస్తేనే ఈ వీడియో కొత్త వాళ్ళకు వెళ్తుంది, మన ఛానల్ కొత్త వాళ్ళకు వెళ్తుంది. అది మీరు నాకు ఇచ్చే గిఫ్ట్ అనమాట. సరే, ఈ వీడియో తర్వాత నేను హరిహర వీరమల్లు సినిమాకి రాత్రి వెళ్ళాను, ప్రీమియర్ షోకి వెళ్ళాను. 10 గంటలకు వేశారు షో. సో ఆ సినిమా రివ్యూ కూడా నెక్స్ట్ పోస్ట్ చేస్తాను. సినిమా ఎలా ఉంది ఏమిటనేది క్లియర్గా నా అనాలిసిస్ ఎలా ఉంటుందో రివ్యూస్ కూడా అలాగే నిర్మోహమాటంగానే ఉంటాయి. నెక్స్ట్ చూడండి, మన థర్డ్ ఛానల్లో చూడండి. సరే, అది పక్కన పెడితే ఏడాదిలో పెట్టుబడుల లక్ష్యం 10 లక్షల కోట్లు, ప్రాజెక్టులకు ఫెసిలిటేటర్గా వ్యవహరిస్తా, సీఎంఓ నుంచే పర్యవేక్షణ. ఇన్వెస్టోపియా గ్లోబల్ ఏపీ 2025లో సీఎం చంద్రబాబు. ఏడాదిలో 10 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించాలన్నదే లక్ష్యమని, అందుకు అనుగుణంగా 15 రంగాల్లో పాలసీలు తీసుకొచ్చినట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈకి చెందిన ఇన్వెస్టోపియా ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు ఏపీఈడిబి భాగస్వామ్యంతో విజయవాడలో బుధవారం నిర్వహించిన ఇన్వెస్టోపియా గ్లోబల్ ఏపీ 2025 సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఏడాదిలో 10 లక్షల కోట్ల పెట్టుబడులు అంటే మీకు గుర్తుండే ఉంటుంది. ఈ ఏడాదిలో ఈ 14 నెలల్లో సుమారుగా 7.5 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. దానికి సంబంధించి స్టేట్ ఇన్వెస్ట్మెంట్స్ బోర్డు మీటింగు 8 సార్లు మీటింగ్ పెట్టి ఆ పెట్టుబడులకు ఆమోదించారు. కాకపోతే నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు వరకు వచ్చిన పెట్టుబడుల్లో అట్లీస్ట్ గ్రౌండింగ్ ఒక 20% 30% అయినా సరే ఏడాదిలో గ్రౌండింగ్ అయితే, అంటే 7.5 లక్షల కోట్లు అనేసరికి అట్లీస్ట్ ఒక 20% గ్రౌండింగ్ అయింది అనుకోండి, మంచిదే కదా. 1 లక్షన్నర 2 లక్షల కోట్లు అయినా వచ్చినట్టు ఉంటుంది కదా, రిజల్ట్ కనిపిస్తుంది కదా ఒక ఏడాదిలో. సో ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 ఏళ్ళు 2.5 ఏళ్ళలోనే 2 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి, భారీగా ఉన్నాయి అనిపించుకుంటారనమాట. సో అదర్ దాన్ ఈ బీపీసీఎల్ రిఫైనరీ ప్రాజెక్టు, లేదా గ్రీన్ అమోనియా, గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు, లేదా ఆర్సెలర్ మిత్తల్, ఇవన్నీ పెద్ద పెద్ద భూతద్దాలు చూపించారు కదా. అవి కాకుండా ఎస్ఐపిబి మీటింగ్స్లో, స్టేట్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ ప్రాజెక్ట్స్ బోర్డ్ మీటింగ్లో ఆమోదించినవి మాత్రం సాధ్యమైనంత త్వరగా పూర్తి చేస్తే చాలు. ఇక్కడ కాగితాల్లో లెక్కలు ఉంటున్నాయి. మొన్న లోకేష్ గారు ఒక మీటింగ్ పెట్టారు, ఎలక్ట్రానిక్స్ రంగంలో 1,00,000 కోట్ల పెట్టుబడులు రావాలని చెప్పారు. ఇప్పుడు ఈయన 10 లక్షల కోట్లు. లెక్కలు బాగానే ఉన్నాయి, లక్షల కోట్ల పెట్టుబడులు, పేపర్లో వార్తలు, లెక్కలు, టార్గెట్లు బాగానే ఉన్నాయి. సో సాధ్యమైనంత త్వరగా గ్రౌండింగ్ చేయాలనేది మన రాష్ట్ర శ్రేయోభిలాషగా మనం కోరుకునేది అదే కదా. సో అందుకే ఇటువంటి ఈ లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఏ వార్త వచ్చినా నేను గ్రౌండింగ్ గురించే మాట్లాడతా. ఈ 14 నెలల్లో ఎన్ని గ్రౌండ్ చేశారు? సరే, ఇల్లు అలగ్గానే పండగ కాదు కదా, కొంచెం టైం పడుతుంది కదా. ఆల్రెడీ 14 నెలలు అయింది, అందుకని ఇంకో 14 నెలలు వెయిట్ చేద్దాం. ఇంకో 14 నెలల్లో అట్లీస్ట్ ఒక 25% అయినా గ్రౌండింగ్ అయితేనే, లేకపోతే వీళ్ళందరూ ఉత్తి మాటలే చెప్తారు అని అనిపించుకుంటారనమాట. సాధారణంగా పొలిటీషియన్స్ చేసేది అదే. ఇక ఆపరేషన్ సింధూర్పై చర్చకు ఓకే. 28న లోక్సభలో, మరుసటి రోజు రాజ్యసభలో 16 గంటల చొప్పున సమయం కేటాయింపు. విపక్ష నిరసనలతో స్తంభించిన పార్లమెంటు. పాక్ ఉగ్రవాద స్థావరాల మీద మన సైన్యం ఇటీవల విజయవంతంగా చేపట్టిన ఆపరేషన్ సింధూర్పై పార్లమెంటులో చర్చకు రంగం సిద్ధమైంది. పహల్గాం ఉగ్రదాడితో ముడిపడిన పరిణామాలపై సమగ్ర చర్చ జరపాలని, తాము లేవనెత్తే ప్రశ్నలకు ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంటులోనే సమాధానాలు చెప్పాలని విపక్షం గట్టిగా డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ప్రధాని బుధవారం విదేశీ పర్యటనకు వెళ్లారు. 26న తిరుగు ప్రయాణం అవుతారు. విపక్షాల డిమాండ్ మేరకు ఆపరేషన్ సింధూర్పై చర్చకు మొత్తంగా 16 గంటల సమయం కేటాయించాలని బుధవారం రాజ్యసభ సభా వ్యవహారాల సంఘం నిర్ణయించింది. లోక్సభ బీఏసీ సోమవారమే ఈ నిర్ణయం తీసుకుంది. 28వ తేదీన దిగువ సభలో, మరుసటి రోజు ఎగువ సభలో చర్చ ప్రారంభం కాబోతుంది. సో 16 గంటల పాటు ఆపరేషన్ సింధూర్ మీద చర్చిస్తారు. అండ్ 2 రోజుల పాటు, మొదటి రోజు లోక్సభ, 2వ రోజు రాజ్యసభలో చర్చ ఉంటుందని రాశారు. సో దీని మీద ఉన్న అనుమానాలు, విపక్షాలకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. నిజంగా మనం ఎంత నష్టపోయాం, ఎంత దెబ్బతిన్నది, మొన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పినట్టు 5 ఫైటర్ జెట్లు నేలకూలాయి, ధ్వంసమయ్యాయి అని చెప్పాడు. అది నిజమా కాదా, ఇవన్నీ కూడా కాస్త అకౌంటబిలిటీ వస్తుందన్నమాట ఆ చర్చ ద్వారా. ఇక మద్యం కుంభకోణం నిందితులకు రెడ్ కార్నర్ నోటీసులు. యుఏఈ, థాయిలాండ్లో 8 మంది ఉన్నట్టు గుర్తింపు. అప్పగింత ఒప్పందాల ద్వారా భారత్కు రప్పించేందుకు సిట్ చర్యలు.
విదేశాలకు పారిపోయిన మద్యం కుంభకోణం కేసు నిందితుల్ని భారత్ రప్పించే చర్యలను సిట్ ప్రారంభించింది. ఇంటర్పోల్ ద్వారా వీరిపై త్వరలో రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయించనుంది. కేసులో నిందితులు అనుమానితులైన 8 మంది యుఏఈ అండ్ థాయిలాండ్లో ఉన్నట్టు గుర్తించింది. వారిని ఎక్స్ట్రాడిషన్, నేరగాళ్ల అప్పగింత లేదా డిపోర్టేషన్, ఆయా దేశాల నుంచి బహిష్కరణ ద్వారా భారత్కు తీసుకురావాలని నిర్ణయించింది. మంచి నిర్ణయమే. తర్వాత ముఖ్య నేతకు కీలక వాటా. ఇక నెల్లూరు జిల్లాలో జరిగిన క్వాడ్స్ కుంభకోణంలో కూడా ముఖ్య నేత అంటే ఆ పార్టీ ముఖ్య నేత ఎవరున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు. లిక్కర్లో ఎలాగైతే ప్రతి నెల 50 నుంచి 60 కోట్లు ఇచ్చారో, గనుల్లో ఎలాగైతే ప్రతి నెల వాటాలు ఇచ్చారో, క్వాడ్స్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి క్వాడ్స్లో కూడా ముఖ్య నేతకు క్వాడ్స్ దందాలో నెలకు 20 కోట్ల చొప్పున 9 నెలల్లో 180 కోట్లు చేరవేత. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ నేతృత్వంలో ముఠ క్వాడ్స్ ఎగుమతుల నుంచి ముక్కు పిండి వసూళ్లు, తమ కళ్ళు గప్పిపోకుండా అనధికార చెక్పోస్టులు, అడుగడుగునా నిఘా అంటండి. టన్నుకు మీరు ఎంతకైనా అమ్ముకో, ఎంతైనా తవ్వుకో, ఏదైనా చేసుకో, మాకు మాత్రం టన్నుకు 7,000 నుంచి 10,000 చొప్పున ఇవ్వాలి. అలా కాదని రోడ్డు ఎక్కితే పోలీసులు, గనుల శాఖ అధికారులను రంగంలోకి దించుతాము అని అలా అక్రమంగా వసూలు చేసి 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 100 కోట్లు సంపాదించాడంట ఆయన. సో ఆ 100 కోట్లలో నెలకు 20 కోట్ల చొప్పున ముఖ్య నేతకు లంచంగా పంపించారు అని రాశారు. ఇందులో ఆంధ్రజ్యోతిలో కూడా చాలా కీలకంగా రాశారండి. అనిల్ అనుచరుల ఖాతాల్లో 100 కోట్ల లావాదేవీలంట. చేతికి మట్టి అంటకుండా వారి ద్వారానే దందా. బ్యాంక్ స్టేట్మెంట్లు సేకరిస్తున్న పోలీసులు. ఆ ఖాతాల నుంచి వైసీపీ పెద్దల అకౌంట్లకు జమ. నగదు లావాదేవీల్లో తాడేపల్లి ప్యాలెస్ లింకు. అనిల్పై క్వాడ్స్తో మనీ లాండరింగ్ కేసు కూడా. విదేశాలకు పారిపోయిన అనిల్ ముఖ్య అనుచరుడు. సో మరో మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన కుంభకోణాలన్నీ 1 by 1 వెలుగులోకి వస్తున్నాయి. దానిలో భాగంగా ఇది ఒకటి బయటకు వచ్చిందనమాట, క్వాడ్స్ కుంభకోణం. దీనిలో కూడా ముఖ్య నేతకు లింకులు బయటకు వస్తున్నాయి. ఇక విశాఖ రైల్వే జోన్ డిపిఆర్కు ఆమోదం. ఈ జోన్ పరిధిలోకి దక్షిణ మధ్య రైల్వే జోన్ ఆస్తులు, పోస్టులు, కొత్తగా గెజెట్, నాన్ గెజెటెడ్ పోస్టులు సృష్టించొద్దని ఆదేశాలు. ఇక పారేస్తే చెత్త, పోగేస్తే సంపద. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రకు అనుగుణంగా తిరుపతి గ్రామీణ మండలంలోని అవిలాల పంచాయతీలో చెత్త నుంచి సంపద కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. అక్కడ సిబ్బంది ఇంటింటే సేకరించిన తడి చెత్తతో వర్మీ కంపోస్ట్ తయారు చేసి తిరుపతి జిల్లా కలెక్టరేట్లో విక్రయిస్తున్నారు. బయట మార్కెట్లో కిలో 40-50కి విక్రయిస్తుండగా తాము సంచితో కలిపి 12 రూపాయలకే విక్రయిస్తున్నట్టు కలెక్టరేట్ అధికారులు తెలిపారు. ఓకే. ఇక నేడు బంగాళాఖాతంలో అల్పపీడనం. ఉత్తర బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో గురువారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని చెప్పారు. ఇది సంగతి. కార్టూన్ చూడండి, ఇంట్రెస్టింగ్గా ఉంది. జైలులో మిథున్ రెడ్డికి అందుతున్న సదుపాయాల మీద జైలు సూపరింటెండెంట్ మిథున్ రెడ్డి గారు ఉన్న గదికి వెళ్ళి అక్కడే ఉన్నాడు. అన్ని రకాలుగా మీ గదే తనకు సౌకర్యంగా ఉందంటేను, అంటే జైలు సూపరింటెండెంట్ గది కంటే మిథున్ రెడ్డి గదే సౌకర్యంగా విలాసవంతంగా ఉందని అక్కడికి వెళ్తున్నారంట వాళ్ళందరూ. అలా సెటైరికల్గా రాశారు. మరి వ్యవస్థలు అలా ఉన్నాయి మన దేశంలో, మన రాష్ట్రంలో వ్యవస్థలు అలా పనిచేస్తున్నాయి. ఆయన ఏం అడిగితే ఇచ్చారు, ఆయన అడిగినవన్నీ ఇచ్చారు. పెట్టుబడులకు ఏపీలో విస్తృత అవకాశాలు. ఇన్వెస్టేపియా గ్లోబల్ ఏపీ 2025లో వక్తలు. రైట్. మిథున్ రెడ్డితో పెద్దిరెడ్డి ములాఖత్. ఇక మిథున్ రెడ్డితో పెద్దిరెడ్డి ములాఖత్ టైంలో ఇక్కడ ఈ ఎయిర్పోర్ట్లో టీడీపీ ఎమ్మెల్యే కొలుకుపూడి శ్రీనివాసరావు గారు మిథున్ రెడ్డిని కలిశారు అని నిన్న ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అది పెద్ద సబ్జెక్ట్ కాదండి. సాధారణంగా ఇద్దరు పొలిటీషియన్సే వేరు పార్టీలో ఉన్నప్పటికీ ఎయిర్పోర్ట్లో కలిశారు కాబట్టి, ఒకే ఫ్లైట్లో వచ్చారు కాబట్టి ఒక 2 నిమిషాలు మాట్లాడుకుంటారు. అది పెద్ద సబ్జెక్ట్ కాదు, అది పెద్ద తప్పు కూడా కాదు. నేనైతే దాన్ని భూతత్వంలో చూడను. ఇక 20,000 కోట్ల పెట్టుబడులు, 50,000 మందికి ఉపాధి. సీఎం అధ్యక్షతన ఎస్ఐపిబి 9వ సమావేశం. ఇదిగోండి, ఇదే దీని గురించి నేను ఇందాక చెప్పా. ఇప్పటి వరకు 9 సమావేశాలు జరిగాయి. ఎస్ఐపిబి పెట్టుబడులు ప్రోత్సాహక మండలి మీటింగ్. ఈసారి 9వ మీటింగ్లో ఐటీ రంగంలో 20,216 కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు సిఫీ, సిత్వా, బీవీఎం, ఏఎన్ఎస్ఆర్ సంస్థలు ముందుకొచ్చి వాటి ద్వారా 50,600 మందికి. సో ఇది 9వ మీటింగ్ జరిగింది. ఇప్పటి వరకు 5.94 లక్షల కోట్ల పెట్టుబడులు. కూటమి ప్రభుత్వంలో ఇప్పటి వరకు జరిగిన ఎస్ఐపిబి ఆమోదించిన 113 ప్రాజెక్టులను ఆమోదించడం ద్వారా 5.94 లక్షల కోట్ల పెట్టుబడులు. ఏమైంది?
వచ్చాయన్నమాట. సో ఇవి సాధ్యమైన త్వరగా గ్రౌండింగ్ అవ్వాలనేది నేను ఇందాక చెప్పింది అదే. ఇక వచ్చే ఏడాదికి రాష్ట్ర వ్యాప్తంగా డిజిటల్ నెర్వ్ సేవలు, వైద్య ఖర్చుల భారం తగ్గాలంటే ఆరోగ్య పరిరక్షణ అవసరం. వైద్యారోగ్య శాఖ సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఐపీఎంలో 150 పోస్టుల భర్తీకి పచ్చజెండా. హరిహర వీరమలు సూపర్ హిట్ కావాలి సీఎం చంద్రబాబు. పవన్ అన్న సినిమా కోసం ఎదురు చూస్తున్న లోకేష్. చంద్రబాబు మాటలు విజయ సంకేతాలు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. భవిష్యత్తులో విద్యుత్ ఇంటెలిజెన్స్ గ్రిడ్లు, పాలనలో ఏఐ కీలకంగా మారుతుంది. రాష్ట్రంలో డేటా సెంటర్ల ఏర్పాటుకు విస్తృత అవకాశం. ఫైర్ సైడ్ చాట్లో మంత్రి లోకేష్. G42 ఇండియా సీఈఓ మను జైన్ వెల్లడి. రాష్ట్రం డిజిటల్ పవర్ హౌస్గా మారనుందని మంత్రి నారా లోకేష్ అభిప్రాయపడ్డారు. యువతకు ఉద్యోగాలు కల్పించడంతో పాటు నవకల్పనలకు అవకాశాలు వస్తాయన్నారు. డేటా విప్లవం ద్వారా అంతర్జాతీయంగా వచ్చే అవకాశాలను అందిపుచ్చుకోవడంలో రాష్ట్రం ముందు వరుసలో ఉంటుందని పేర్కొన్నారు. మీటింగ్స్, పెట్టుబడులను ఆకర్షించడం, పెట్టుబడిదారులతో సమావేశాలు నిర్వహించడం, కొత్త ఐడియాలతో పెట్టుబడులు తీసుకురావడంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలో దూసుకెళ్ళిపోతుంది. కానీ గ్రౌండింగ్ దగ్గరే లేట్ అవుతుంది. పెట్టుబడులు తీసుకొచ్చే బాధ్యత పాలకులది, దాన్ని గ్రౌండింగ్ చేసే బాధ్యత అధికారులది. సో అధికారుల మీద వెంటాడడానికి ఒకళ్ళు ఉండాలి. అలా ఉంటేనే పని అవుద్ది. డ్వాక్రా మహిళలకు ఉచితంగా 50,000 విలువైన ఎగ్ కార్ట్లు. చిరు వ్యాపారులను ప్రోత్సహించడంలో భాగంగా డ్వాక్రా మహిళలకు ఉచితంగా 50,000 విలువైన ఎగ్ కార్ట్లను ప్రభుత్వం అందిస్తోందంటండి. తర్వాత లోపల పేజీలు చూస్తున్నా. ఇది నేషనల్ అంశాలు. దేశంలోనే పెద్ద కుంభకోణం. ఢిల్లీ ఛత్తీస్గఢ్ మద్యం స్కామ్ల కంటే అనేక రెట్లు దోపిడీ. ఢిల్లీ మద్యం స్కామ్ ముడుపుల రూపంలో కొలగొట్టింది 100 కోట్లు. ప్రభుత్వ ఖజానా కలిగిన నష్టం 600 కోట్లు. ఛత్తీస్గఢ్ మద్యం కుంభకోణం మొత్తం విలువ 2,161 కోట్లు. కేసు దర్యాప్తు చేస్తున్న సంస్థలు ఈడీ, ఛత్తీస్గఢ్ రాష్ట్ర ఆర్థిక నేరాల విభాగం. ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం 3,500 కోట్ల పైనే. రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు నష్టం 18,860 కోట్లు. సో 3 రాష్ట్ర ప్రభుత్వాల్లో జరిగిన మద్యం కుంభకోణాల గురించి వేరువేరుగా రాశారు. ఇది నేను ఒకసారి చదువుతా. 10కే ఆకలి తీరుస్తున్న రైతు. 10 రూపాయలకు సరైన టీ దొరకడమే కష్టం. అదే 10కి వెజ్ బిర్యానీ వడ్డిస్తున్నారు ఆ రైతు. ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గం కేంద్రంలోని ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు, ఆసుపత్రులకి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ప్రజలు నిత్యం వస్తుంటారు. మంచిదండి. శివాజీ అనే రైతు 10 రూపాయలకు వడ్డీ వెజ్ బిర్యానీ అంట. మంచి విషయం కదా. అటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. ఇక ముందస్తు బెయిల్ కేసులో 49 పేజీలు తీర్ప. మినీ ట్రయల్ నిర్వహించినట్టుంది. సిఐడి మాజీ ఏడీజీ సంజయ్ కేసులో సుప్రీంకోర్టు వ్యాఖ్య. ఆయన హయాంలో కుదుర్చుకున్న ఒప్పందాలు, ఇన్వాయిస్లు ఇవ్వండి ఏపీ ప్రభుత్వానికి సూచన. వైకాపా హయాంలో సిఐడి అదనపు డైరెక్టర్ జనరల్గా పనిచేసినప్పుడు ఐపీఎస్ అధికారి సంజయ్పై నమోదైన కేసుల్లో ముందస్తు బెయిల్ ఇస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 49 పేజీల తీర్పు వెలువరించడం పట్ల సుప్రీంకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ముందస్తు బెయిల్పై విచారణను మినీ ట్రయల్లా నిర్వహించినట్టుందని వ్యాఖ్యానించింది. ఏసీబీ కేసులో సంజయ్కు ముందస్తు బెయిల్ ఇస్తూ జనవరి 30న హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం ఎస్ఎల్పీ వేసింది. దీనిపై బుధవారం విచారించిన జస్టిస్ అహసతుద్దీన్ అమానుల్లా అండ్ జస్టిస్ ఎస్విఎన్ భట్టీలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు వ్యాఖ్యానించింది. ఇక దళిత యువకుడు సుబ్రహ్మణ్యం కేసులో రంగంలోకి దిగిన సిట్. ఎమ్మెల్సీ అనంతబాబు సహా ఇతరుల పాత్రపై విచారణ మొదలు. ఇక రోజుకు 2 టీఎంసీలు చొప్పున 146 రోజులు సముద్రం పాలు. గోదావరిలో సగటున 3,000 టీఎంసీలు వృధా. పోలవరం వద్ద సగటున 651 టీఎంసీల వరద లభ్యత. ఆ నీటి నుంచే బనకచెర్లకు మళ్లించే ఆస్కారం. ఆంధ్రప్రదేశ్ వాదనలు. భర్తను ఆయన అమ్మ మళ్ళీ ఈరోజు కూడా తయారయ్యావమ్మ వార్తలతోనే. 3 ఏళ్ల కుమార్తె చెప్పిన సమాచారంతో నిందితుల అరెస్ట్ అంట. వివాహేతర సంబంధం పెట్టుకున్న యువకుడితో కలిసి భార్య భర్తను చేయించిన ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. 3 ఏళ్ల కుమార్తె చెప్పిన సమాచారంతో పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. ఎటు వెళ్ళిపోతున్నామో మనం, ఏమైపోతున్నామో పాపం. మానవ సంబంధాలు ఎటువైపు వెళ్తున్నాయో. అరే వివాహేతర సంబంధాలు దశాబ్దాల నుంచి ఉన్నాయి. సరే దాన్ని కంట్రోల్ చేయడమా లేదా ఆపుకోవడమో మానవుల్లో సహజమైన ఇది. అంటే దాన్ని ఎలా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. అసలు దానికి అడ్డం వస్తున్నాడని చంపేయడం ఏంటి? నష్టం లేకపోతే వెళ్ళిపోండి, ఇంట్లోంచి వెళ్ళిపోండి, లేదా ఇళ్ళలోంచి తరిమేయండి, లేదా డివర్స్ తీసేసుకోండి. అదే ఏదో మార్గం ఉంటుంది తప్ప వామ్మో చంపేయడం ఏంటండి బాబు. ఎక్కువైపోతున్నాయి. అంటే ఈ ఘటనలు గడిచిన నెల రోజుల్లో 100 కొద్దీ బయటపడుతున్నాయి.
అప్పుడు చూడండి రఘువంశీ హనీమూన్ ఘటన ఉంది కదా మేఘాలయలో, అక్కడ నుంచి ఇంకా వరుస పెట్టి ఈ వార్తలు వస్తూనే ఉన్నాయి ప్రతిరోజు కూడా. అమ్మో ఆమె నుంచి ఏమైనా, ఆ సోనియా నుంచి ఏమైనా స్ఫూర్తి పొందారేమో ఈ నందిని లాంటి వాళ్ళు. ఈ బ్యాచ్ అంతా ఇన్స్టాగ్రామ్ నిబ్బా బ్యాచ్, ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేసి నిబ్బా బ్యాచ్ అనుకుంటా. మీ ఊరి పేరు చెప్పాలంటే ఇబ్బందిగా ఉందా? అభ్యంతరగా పేర్లు మార్చాలనే వినతుల పరిశీలన మంత్రివర్గ ఉపసంఘం. ఓకే, 48 కోట్లతో రేడియేషన్ యంత్రాల ఏర్పాటుకు ఓఎన్జీసీ అంగీకారం. ఓకే, 50 లక్షల కుటుంబాలను పేదరికానికి దూరం చేస్తాం. P4 కార్యక్రమ సమీక్షలో మంత్రి నాదెండ్ల. ఓకే, సరే, ఇవన్నీ ఈనాడులో వార్తాంశాలు. సాక్షికి వెళ్దాం, ఎందుకంటే మన గుండె, మన మైండ్, మన మనసు మొత్తం కూడా సాక్షి 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 అని కొట్టుకుంటాయి కదా సాధారణంగా. అందుకే సాక్షిలో బ్యానర్లో ఏమిచ్చారంటే, ఇంటింటా నిజం, తల్లికి మోసం. రాస్తే రాశారు, బయటికి వెళ్ళి అనొద్దు, జనం తంతారు. మీరు రాస్తే రాసుకున్నారు, ఎందుకంటే మీ పత్రిక మీ ఇష్టం. కానీ ఇదే ప్రతి ఇంటికి లబ్ధిదారులు ఇళ్ళకి వెళ్ళి తల్లికి మోసం జరిగింది, ఇంటింటా ఇదే నిజం అని చెప్పి అంటే వాళ్ళే తంతారనమాట. ఎందుకంటే ప్రతి ఇంట్లో జరగల. 15,000కు బదులు 8,850 రూపాయలు మాత్రమే పడ్డాయి మొదటి ఏడాది ఒక్కరికి ఇవ్వని చంద్రబాబు ప్రభుత్వం అని. అంటే వీళ్ళు 15,000 ఇస్తామన్నారు, కానీ 13,000 ఇచ్చారు. ఆ 13,000 కూడా అందరికీ ఇవ్వలేదు, కొంతమందికి ఇంకా తక్కువ 8,000 9,000 ఇచ్చి మామ అనిపించుకున్నారు అని వార్త ఉద్దేశం. ఇది 100లో 99.5% మందికి బాగానే వచ్చాయి, అక్కడక్కడ తక్కువ వచ్చాయి. ఎందుకంటే అక్కడ అధికారుల వైఫల్యమో లేదా నిర్లక్ష్యమో, ఎక్కడో ఒక చిన్న అలసత్వం ఏంటంటే విడతల వారీగా వేశారు. ఇప్పుడు ఇవిడికి 8,850 వచ్చిందా, నెక్స్ట్ విడతలో మిగిలిన అమౌంట్ వేశారు, వేసే ఉంటారు. అలా వేయకపోయినా వేస్తారు. 13,000 వేయాల్సిన వాళ్ళకి 2 విడతల్లో 7,000 ఒకసారి, 6,000 ఒకసారి అలా కూడా వేసిన ఘటనలు కొన్ని ఉన్నాయి, ఎందుకంటే నిధుల లభ్యత చూసుకొని. సో అది సాక్షికి వార్తగా దొరికిందనమాట. తక్కువ వేస్తున్నారు అని చెప్పి. దీనిలో ఏంటంటే జవాబు చెప్పేవాళ్ళు ఎవరు లేరు. సచివాలయానికి వెళ్ళి అడిగితే వాళ్ళు ఏం చెప్పట్లా. వస్తుందమ్మా మీరు ఎలిజిబుల్ లిస్ట్లో ఉన్నారు, వస్తుందని చెప్తున్నారు. రాకపోతే రాదు అని చెప్తున్నారు. ఎందుకు రాదు అని చెప్తున్నారు అంతే తప్ప తక్కువ వేశారు, అమౌంట్ ఎంత వేశారు, ఎందుకు వేశారు అనేది మాత్రం స్పష్టంగా చెప్పట్లేదు అనమాట. సో అది సాక్షికి ఒక బ్యానర్ వార్తగా, మంచి వార్తగా మారింది. తర్వాత అరెస్టు, రిమాండ్ ఇష్టారాజ్యం కాదు, మెజిస్ట్రేట్లు పోలీసులకు సుప్రీంకోర్టు స్పష్టమైన మార్గదర్శకాలు. అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ 2014 తీర్పులో నిర్దేశాలు. అని ఆ తీర్పుని ఇప్పుడు రాసావా మాస్టరు? ఆల్రెడీ ఆ తీర్పును బేస్ చేసుకొని హైకోర్టు అన్ని జిల్లాల మెజిస్ట్రేట్లకు కూడా వార్నింగ్ ఇచ్చిందిగా ఒక 15 రోజుల కిందట. మళ్ళీ సుప్రీంకోర్టు 2014లో ఇచ్చిన తీర్పును ఇప్పుడు రాయడం ఏంటి? ఏదో మొన్న తీర్పు ఇచ్చినట్టు. అంతేలే, మన పేపర్ కదా, మనం ఎప్పుడైనా రాసుకోవచ్చు. జగన్ వైసీపీ భారీ గెలుపు, 2019 ఎన్నికల ఫలితాల సరళి ఇదే అని చెప్పి రేపు వార్త రాసేయచ్చు. అందరూ అనుకుంటారు ఏంటి జగన్ భారీ గెలుపు అని. 2019 ఎన్నికల వార్త ఇప్పుడు రాస్తారు, ఎందుకంటే వాళ్ళ పేపర్. అలాగే 2014లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని ఇప్పుడు డీటెయిల్డ్గా రాశారు, అనలైజ్ చేశారు. ఎందుకంటే అరెస్టు, రిమాండ్లు ఎక్కువ అవుతున్నాయి కాబట్టి, వైసీపీ వాళ్ళు బాధితులుగా ఉన్నారు కాబట్టి. అరెస్టు, రిమాండ్, యాంత్రికం కారాదన్న స్పష్టీకరణ, వీటిపై అలసత్వం కూడదని ఉద్ఘాటన, నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరికలు. దీనిపై ప్రభుత్వం కూడా పోలీసులకు మరి 2014లో తీర్పు వచ్చిందంటే 2019లో వైసీపీ ప్రభుత్వం వచ్చేసరికి కూడా ఈ తీర్పు అమల్లో ఉండాలిగా. మరి అప్పుడెందుకు అక్రమంగా అరెస్ట్ చేశారు? అర్ధరాత్రులు గేట్లు దూకి, గోడలు పగలగొట్టి, ఇల్లు పగలగొట్టి, డోర్లు పగలగొట్టి, కిటికీలు పగలగొట్టి మరి అరెస్టులు చేసేసారే. అప్పుడు ఈ తీర్పు ఉందగా, అప్పుడు కూడా ఈ తీర్పు అమల్లో ఉందగా. సో అప్పుడెందుకు సాక్షిలో రాయలేదు? రాష్ట్రాన్ని మధ్యాంధ్రప్రదేశ్గా మార్చారు. అవును, 2019లో మద్య నిషేధం అనే అధికారంలోకి వచ్చి మధ్యాంధ్రప్రదేశ్గా మార్చారు. జగన్ హయాంలో మద్యం విక్రయాలు తగ్గి ఆదాయం పెరిగింది, చంద్రబాబు హయాంలో ఇందుకు భిన్నం. ఇక నమ్మిన పాపానికి నట్టేట ముంచేస్తారు. అచ్చెన్నాయుడు వ్యాఖ్యలు ఏరుదాటాక తెప్ప తగలేయడమే. ఆడబిడ్డ నిధికి ఎగనామంపై మహిళలు మండిపాటు. ఇంటికొచ్చి హామీ ఇచ్చి మాట తప్పారని ఆగ్రహం. ఈ పథకం అమలు చేయాలంటే రాష్ట్రాన్ని నమ్మేయాలా? మేనిఫెస్టోలో పెట్టినప్పుడు లెక్కలు తెలియవా? ఇచ్చిన హామీ మేరకు నెలకు 1,500 ఇవ్వాల్సింది, 13 నెలల బకాయి 19,500 వడ్డీతో సహా చెల్లించాలని డిమాండ్. ఆడబిడ్డ నిధి ఇస్తారు. అచ్చెన్నాయుడు గారికి ఏదో నోరాక్క మాట్లాడారు కానీ ఇస్తారు, కొంచెం లేట్ అవుతుంది. యూఏఈ నుంచి 10 లక్షల కోట్ల పెట్టుబడుల లక్ష్యం. ఓకే, ఎరువులు లేక ఎదురుచూపులు. రైతులను ఆదుకోవడంలో అన్నింట విఫలమైన కూటమి ప్రభుత్వం. రాష్ట్రంలో అడుగంటిన యూరియా నిల్వలు, వెలవెలబోతున్న రైతు సేవా కేంద్రాలు, ఎరువుల గోదాములు, సకాలంలో ఎరువులు లేక కష్టాలు, ఉన్న వాటిని టీడీపీ నేతలు అక్రమంగా తరలించే యత్నం.
ఇక టీడీపీ ఎమ్మెల్యేల దౌర్జన్యం, ఎమ్మెల్సీ తోమాటిపై దాడికి యత్నం. నెల్లూరు డీడీఆర్సీ మీటింగ్లో ఉద్రిక్తత. రామాయపట్నంలో 20,000 ఎకరాల సమీకరణపై ఎమ్మెల్సీ విమర్శ. కరేడు భూసేకరణపై చర్చించాలని పట్టు. తోమాటి ప్రసంగంపై కందుకూరు, ఉదయగిరి, సర్వేపల్లి ఎమ్మెల్యేల రగడ. డీఆర్సీ సమావేశం నుంచి అర్ధంతరంగా వెళ్ళిపోయిన ఎమ్మెల్సీ తోమాటి. ఇక్కడ ఎక్కడ దాడి జరిగినట్టు కింద రాయలా, కిందలో దాడికి యత్నం అని రాశారు. అసలు దాడికి యత్నం కూడా జరగలేదు. దాడికి యత్నం అంటే ఏంటి? చేయి పెట్టి కొట్టడానికి ట్రై చేసినట్టు, కానీ అదేం కాదు. ఇక తండ్రి కొడుకు కిడ్నాప్, మృతులు బెంగళూరు వాసులుగా గుర్తింపు. నరసరావుపేటలో వీరిని కిడ్నాప్ చేసిన ప్రత్యర్థులు. సంతమాగలూరులో భూ వివాదాల వల్లే. నార్మల్ గెట్అవుట్ యూజ్లెస్ ఫెలో. కాంట్రాక్టర్పై మంత్రి నారాయణ నోటు దురుసు. రాజధాని పనుల పరిశీలనలో నోరు పారేసుకున్న అమాత్యుడు. వైరల్గా మారిన వీడియో. జగన్ లిక్కర్ స్కామ్పై ఈనాడు తప్పుడు కథనాలే. 3.58 లక్షల జీబీ డేటా డిలీట్ చేశారంటూ ప్రచురించింది గాలివార్త నిర్ధారణ. ఏ డేటా డిలీట్ చేయలేదని ఆర్టీఐ యాక్ట్ కింద సామాజిక కార్యకర్తకు స్పష్టం చేసిన ఏపీపీసీఎల్ వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్ రెడ్డి. ఇక నిలుగున దోచై తమ్మి. ఏలూరు జిల్లాలో తమ్మిలేరును 2 టీడీపీ ఎమ్మెల్యేల ముఠాలు ఎడాపెడా తవ్వేస్తున్నాయి. అది కూడా ఏరులోని గ్రావెల్ను కాకుండా ఏకంగా గట్లను ధ్వంసం చేసేస్తున్నారు. మరి అది రొటీన్. పోలవరం కాలువ గట్టులు ధ్వంసం చేసి మట్టి అమ్ముకోవడం, తమిళేరులో ఇసుక మట్టి అమ్ముకోవడం కామన్. అది దాన్ని ఎవరు ఆపలేరు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఆ ఎమ్మెల్యేలు చేసేది అదే. అక్కడ దెందులూరు పురుగన్నం ఎలా తినాలి, మెస్లో నాణ్యత లేని పురుగులతో కూడిన భోజనం పెడుతున్నారంటూ ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థులు మంగళవారం రాత్రి బుధవారం ఉదయం ధర్నా చేశారు. ఇది పరువు తక్కువ. మన రాష్ట్రం పేరుతో ఉన్న యూనివర్సిటీలో, అంత ప్రతిష్టాత్మక యూనివర్సిటీలో సరైన నాణ్యత ఉన్న అన్నం పెట్టలేకపోతున్నారంట. ఇక విదేశీ పర్యటనకు ప్రధాని మోదీ విదేశీ పర్యటనకు బయలుదేరారు. ఆయన 4 రోజుల పాటు యూకే, మాల్దీవుల్లో పర్యటిస్తారు. మాస్టర్, మీరు నెలలో మన దేశంలో ఉండే రోజులేంటో కొంచెం ముందే షెడ్యూల్ రిలీజ్ చేయండి సార్. ఎందుకంటే మీరు విదేశీ పర్యటనలో ఎక్కువగా, అంటే నెలలో ఒక 5 రోజులు 10 రోజులు ఉంటున్నారేమో మన దేశంలో. మన దేశానికి మీరు ప్రధానమంత్రి, ఇతర దేశాలకు కాదు. అది కొంచెం గుర్తుపెట్టుకోండి మాస్టరు. ఇక చెప్పకుండా వచ్చి లేఖ ఇచ్చేసి తన రాజీనామా లేఖను తానే స్వయంగా వెళ్ళి రాష్ట్రపతి ముర్ముకు ధనకడ అందజేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇక గాజాలో అన్నమో రామచంద్ర. కల్లోలిత గాజాలో ఆకలి కేకలతో జనం పెట్టల్లా రాలిపోతున్నారు. 24 గంటల వ్యవధిలో దాదాపు 15 మంది మరణించారు ఆకలితో. సింధూర్పై 28 చర్చ. చెప్పుకున్నాం, వెళ్ళిపో, చాలాసేపు చదివేశాం, పండగ చేసుకో. ఇక ఆంధ్రజ్యోతిలో నా పేరే పవనం, అంతటా వంట. ఇది తెలియకుండా మాట్లాడేవారంతా కోపస్థ మండూకాలు. నియంత ప్రభుత్వాన్ని ఎదిరించే శక్తికి సినిమాలు అభిమానులే నాకు ఇచ్చారు. హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ వేడుకలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు. మంచిది మాస్టారు. ఇక ఈడీ వేడి. రంగంలోకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. మద్యం ముడుపుల కేసులో కీలక పరిణామం. శర్వాణి డిస్టిలరీ డైరెక్టర్ చంద్రారెడ్డికి నోటీసులు. 28న విచారణకు హాజరు కావాలని ఆదేశం. జగన్ హయాంలో ఆంధ్రా గోల్డ్ విస్కీ ఆయిందేనా? ఓహో. పిఎంఎల్ఏ చట్టం ద్వారా ఈడీ దర్యాప్తు, అంటే మనీ లాండరింగా. ఓకే. ఇదివరకే సిట్ నుంచి సమాచార సేకరణ, ముడుపుల్లో విదేశీ లింకులు లాగడంపై దృష్టి. ఓహో. ఆంధ్రా గోల్డ్ విస్కీ హవా సృష్టించింది కదా ఆంధ్రప్రదేశ్లో 2019-24 మధ్య. దాని సృష్టికర్తకు ఈడీ నోటీసులు ఇచ్చిందంట. ఇక తాగుడు పెంచింది జగనే, కమిషన్లు నొక్కేయడానికి పన్నుల వ్యూహం, షాక్ కొట్టేలా రేట్లు పెడతారంటూ అధికారంలోకి, కానీ మడమ తిప్పి చివరికి మహిళలకే షాకు. మద్య నిషేధం పేరిట తొలి పన్నుల చెల్లింపు, ఫలితంగా ఆకాశాన్ని తాకిన మద్యం రేట్లు. 2020-21లో భారీగా పడిపోయిన అమ్మకాలతో పాటు కమిషన్లు తగ్గిన వైనం. ఉలిక్కిపడి వెంటనే మద్యంపై పన్నుల తగ్గింపు, తిరిగి జోరందుకున్న అమ్మకాలు, కమిషన్లు. లిక్కర్ స్కామ్పై సిట్ ఛార్జ్షీట్లో బయటపడ్డ కుట్ర. 305 పేజీల ఛార్జ్షీట్. వారం రోజుల పాటు స్టఫ్ ఈనాడు ఆంధ్రజ్యోతికి. అందుకే ఆ ఛార్జ్షీట్కి సంబంధించి కొత్త కుట్ర, కొత్త అంశాలు రాస్తూనే ఉన్నారు. ఇక లిక్కర్ నిందితులపై రెడ్ కార్నర్ నోటీసులు. దుబాయ్లో 6, థాయిలో 3, 13 మంది వివరాలు కోర్టుకు అందజేసిన సిట్ అని ఒకటి రాశారు, ఇందాక చెప్పుకున్నాం. ఇక వెదర్మ్యాన్ అలర్ట్. వాతావరణ సమాచారం ఇచ్చే వ్యక్తులు. మీకు ఏపీ వెదర్మ్యాన్ అని సోషల్ మీడియాలో ఒక అకౌంట్ ఉంది. వీలైతే అక్కడ ఆ అకౌంట్ ఫాలో అవ్వండి. ఆయన ఆల్మోస్ట్ 90% యాక్యురేట్ ఉంటుంది. ఎక్కడ ఏ ప్రాంతంలో ఎక్కడ వర్షాలు పడతాయనేది ఒక పూట ముందే చెప్తాడు ఆయన. వీలైతే పిడుగులు, ఉరుములతో కూడిన భారీ వర్షాలు పడతాయని ఒక గంట 2 గంటల ముందే చెప్తాడు ఆయన. పూర్తి సాంకేతికత వాడుకొని అన్ని రకాలుగా చెప్తాడనమాట ఆయన. వైజాగ్ వెదర్మ్యాన్, ఈస్ట్ కోస్ట్ వెదర్మ్యాన్, శ్రీకాకుళం వెదర్మ్యాన్, వీళ్ళంతా ఎవరు అనుకున్నారా? వాన రాకడను ఎప్పటికప్పుడు గుర్తించి తమ సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేసే వ్యక్తులు. వీళ్ళేమి భారత వాతావరణ విభాగానికి పోటీ కాదు.
భారీ వ్యవస్థలు ఏర్పాటు చేసుకున్నవారు కాదు. కేవలం వాతావరణంపై ఆసక్తి, అభిరుచితో వెదర్ మ్యాన్లుగా అవతరించారు. ప్రతిరోజు అత్యవసర సమయాల్లో సోషల్ మీడియాలో వాతావరణ సమాచారం అందిస్తున్నారు. మరో 2-3 గంటల్లో విజయవాడ పరిసరాలు ఆనుకొని మంగళగిరి, గుంటూరు ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షం కురుస్తుంది. పిడుగులు పడే అవకాశం కూడా ఉంది. ఈరోజు ఉదయం 10 గంటలకు వైజాగ్లో పలు చోట్ల వర్షం కురుస్తుంది. కాబట్టి ఉద్యోగులు తగిన జాగ్రత్తలు తీసుకోగలరు. ఇది ప్రభుత్వ యంత్రాంగం వాతావరణ హెచ్చరికలు కావు, వ్యక్తులే వెదర్ మ్యాన్గా అవతారం ఎత్తి సోషల్ మీడియాలో పంపుతున్న సందేశాలు. ఇందులో 90% యాక్యురేట్ జరుగుతున్నాయండి. అందుకే అది చాలామంది ఫాలో అవుతున్నారు. ఇక రాజ్నాథ్ లేదా జేపీ నడ్డా. రాజ్నాథ్ సింగ్ 74 ఏళ్ళ వయసు రాజ్నాథ్ సింగ్ గారికి, ఆయనకి ఇస్తారు. లేదా జేపీ నడ్డాకి 70 ఏళ్ళ వయసు, ఆయనకైనా ఇచ్చే అవకాశం ఉంది ఉపరాష్ట్రపతి అని రాశారు. ఇక 3వ రోజు అదే తీరు. పార్లమెంట్లో కొనసాగిన విపక్షాల నిరసన. బీహార్లో ఓటర్ల జాబితా సవరణపై ఆందోళన. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ నినాదాలు. బీహార్లో ఓటర్ల జాబితా సవరణ, ప్రత్యేక సవరణపై పార్లమెంటు ఉభయ సభల్లో ప్రతిపక్షాలు 3వ రోజు కూడా నిరసన కొనసాగించాయి. ఓకే, 28న లోక్సభలో సింధూర్పై చర్చ. జస్టిస్ వర్మ పిటిషన్పై విచారణకు ధర్మాసనం. దాంట్లో నేను భాగస్వామిగా ఉండను. గతంలో ఈ అంశంపై ఏర్పాటైన విచారణ కమిటీలో సభ్యుడిగా ఉన్నాను కాబట్టే సో జస్టిస్ వర్మ పిటిషన్ మీద విచారణకు ధర్మాసనం వస్తుందంట. తర్వాత ఉపరాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియ ప్రారంభం. ఉభయ సభల సభ్యులతో ఎలక్టోరల్ కాలేజీ ఏర్పాటు వీలైనంత త్వరగా. చాలా ఈజీ. ఎన్డీఏకే మొత్తం మీద 394 ఓట్లు కావాలి వాళ్ళు. అంటే 2 ఉభయ సభల్లో ఉన్న రాజ్యసభ సభ్యులు అండ్ లోక్సభ సభ్యులు కలిపి అందులో సగం కావాలి. ఈజీగా వాళ్ళకి 394 ఓట్లు కావాలి గెలవాలంటే. 422 మంది బీజేపీ వాళ్ళే ఉన్నారు, ఫక్త్ బీజేపీ వాళ్ళు. సో సారీ, అంతే 422 అనుకుంటా. లేదా ఎన్డీఏ వాళ్ళు 422 మంది ఉన్నట్టున్నారు. సో ఈజీ గెలవడం. అది నాకు కరెక్ట్ గుర్తులేదు, చూస్తా, చెక్ చేసి ఒక వీడియో చేస్తాను. ఇక రాజధానికి స్వాతంత్రం. ఈసారి అమరావతిలోనే 15 ఆగస్టు వేడుకలు. తగిన ఏర్పాట్లు చేయాలని సీఎస్ ఆదేశాలు. ఓకే, సోలార్ ప్యానెల్ కింద సాగు. త్వరలో అగ్రివోల్టాయిక్స్ పాలసీ. వ్యవసాయ వర్సిటీలతో ఒప్పందాలు. ఎన్ఆర్ఈడిఏపి ఇంధన సంస్థల ఆసక్తి వెల్లడి. సోలార్ ప్యానెల్ కింద వ్యవసాయం చేస్తారంట. పైన ఏమో సోలార్ ప్యానెల్స్ ఉంటాయి, కింద సాగు ఉంటుంది. అగ్రివోల్టాయిక్స్ పాలసీ బాగుంది. ఇక వెస్ట్ ఆర్కిటెక్ట్ దేశమట, ఆ దేశానికి రాయబారట. ఉత్తరప్రదేశ్ గజియాబాద్లో నకిలీ ఎంబసీ తెరిచిన గనుడు. విదేశాల్లో ఉద్యోగాల పేరుతో యువతపై వల్ల భారీ ఎత్తున వసూలు. కర్ణాటకలో కాఫీ, టీ అమ్మకాలు బంద్. జీఎస్టీకి నోటీసుల నేపథ్యంలో చిరు వ్యాపారులు నిరసన. లక్షల్లో పన్నులు కట్టాలంటూ కొందరికి నోటీసులు అందాయని ఆందోళన. సీఎం సిద్ధరామయ్యతో చర్చలు. పన్నులు వసూలు చేయబోమంటూ ముఖ్యమంత్రి హామీ. ఆందోళన విరమణ. పాపం చిరు వ్యాపారులకి ఈ మధ్య నోటీసులు ఎక్కువైపోయినాయి. సరే, ఆంధ్రజ్యోతి కూడా పక్కన పెట్టి ఆంధ్రప్రభ ఓపెన్ చేయలేదు నేను. ఆంధ్రప్రభ ఓపెన్ అయిపోమ్మా, చూద్దాం ఒక 5 నిమిషాలు. ఏమైనా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉంటే చూద్దాం. పెట్టుబడుల గేట్వే ఏపీ అయిపోయింది. తర్వాత క్వాంటమ్ కంప్యూటింగ్తో డేటా విప్లవం, అవకాశాలు అందిపుచ్చుకుంటాం, అయితే మెరుగైన సౌకర్యాలు, ఇవన్నీ చెప్పుకున్నాం. నేడు కేబినెట్ భేటీ. 4 కొత్త పాలసీలు గ్రీన్ సిగ్నల్. అమరావతిలో 2వ విడత భూ సమీకరణపై తుది నిర్ణయం. నాలా సవరణ చట్టంపై సమీక్ష. రెవెన్యూ నుంచి మున్సిపల్ శాఖకు బదలాయింపు. ఖరీఫ్ సాగుకు నీటి విడుదలపై ఫోకస్ అని ఇచ్చారు. కేబినెట్ భేటీ ఉంది ఈరోజు. ఓకే, తర్వాత బాబు విజనరీ నచ్చి వచ్చాం. 5 నిమిషాల్లో ఏపీ గురించి చెప్పారు. 6 నెలల్లో అడుగు పెట్టేశాం. మాకు భారత్పై నమ్మకమైన భాగస్వామి యుఏఈ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్. ఓకే, వాళ్ళు రానివ్వలే, ఇప్పుడు వచ్చాం. 50,000 జాబ్స్. విశాఖకు 4 దిగ్గజ కంపెనీలు. అదే ఇందాక చెప్పుకున్నాం. ఇక సనాతన ధర్మం జోలికి వస్తే తాట తీస్తా. ఇది ఇతర మతాలకు వ్యతిరేకం కాదు. నటనలో వానమాలు విశాఖలోనే నేర్చుకున్నా. ఓ గాడ్, విశాఖలో పుట్టాను లేదు, నటనలో వానమాలు నేర్చుకున్నా. ఓకే, ఉత్తరాంధ్ర ఆట మాట ఎంతో ఇష్టం. వైసీపీ హయాంలో ఇక్కడ ఎన్నో ఇబ్బందులు. అయినా ఈ నగరాన్ని గుండెల్లో పెట్టుకుంటా సినీ రంగంలోకి వచ్చే ఏడాదికి 30 ఏళ్ళు. హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అవును, 1996లో ఆయన అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి రిలీజ్ అయింది. సో వచ్చే ఏడాదికి 30 ఏళ్ళు ఆయన సినీ రంగంలోకి వచ్చి. ఇక తెరపైకి మళ్ళీ త్రిదేశ కూటమి. ట్రంప్ దూకుడును కళ్ళెం వేసే వ్యూహం. కలిసికట్టుగా భారత్, చైనా, రష్యా. వీళ్ళు వ్యూహం కడతారు, ఫ్రెండ్షిప్ అవుతారు, కూటమి కడతారు, అంతా బాగానే ఉంది. కానీ మన దేశాన్ని దెబ్బతీయడానికి చైనా బ్రహ్మపుత్ర నది మీద కడుతున్న డ్యామ్ సంగతి ఏంటి? కొత్త ఉపరాష్ట్రపతి ఎవరు? సన్నాహాలకు ఈసీ శ్రీకారం. ప్రధాని మోదీ, అమిత్ షా చర్చలు. ఎయిర్పోర్ట్లు మొదలుపెట్టినట్టు. సో నిన్న ఈ అంశం మీద నేను ఒక వీడియో చేశానండి. శశి థరూర్కు ఉన్న అవకాశాలు, నితీష్ కుమార్కు ఉన్న అవకాశాలు ఏంటని ఒక వీడియో చేశాను. వీలైతే చూడండి.
అయితే అందులో కేసీఆర్ పేరు సరదాగా చేర్చానులే, కేసీఆర్కి అంత సీన్ లేదు, కేసీఆర్కి ఎవరు ఏదో సరదాగా చేర్చా. ఇక లిక్కర్ కేసులో అప్రూవర్గా నారాయణ స్వామి వైసీపీ హయాంలో ఎక్సైజ్ మంత్రిగా సేవలు, కానీ ఆయనకు తెలియకుండానే మద్యం పాలసీ, పాపం ఆయన ఓన్లీ సంతకం పెట్టడానికి పరిమితం చేశారు. ఒక ఫైల్ పంపిస్తున్నా సంతకం పెట్టు, ఒక ఫైల్ పంపిస్తున్నా చెయ్యి అని మాత్రం ఆయనకు పరిమితం చేశారు. లిక్కర్ కేసు ఈ 3,300లో ఆయనకు ఒక కనీసం 3 కోట్లు కూడా ఆయనకి ఇవ్వలేదు, 3 కోట్లు కూడా ఆయన లబ్ధి పొందలేదు. అదేనమాట లిక్కర్ స్కామ్, గత వైసీపీ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ ప్రత్యేకత. కేవలం రిజర్వ్డ్ కాబట్టి సంతకాలు పెట్టి అంతే, నీకు పదవి ఉంటుంది, లేకపోతే పదవి ఉండదు. ఏకకాలంలో 2.5 లక్షల గృహప్రవేశాలు, ఓకే. బనకచర్ల కమిటీకి 3 పేర్లు, ఓకే. తాలిబాన్ల పాలన నడుస్తోంది, వైసీపీ నేతలపై కక్ష సాధింపులు, తప్పుడు కేసులతో వేధింపులు, న్యాయ పోరాటం చేస్తాం, భయపడేది లేదు. రైట్, బాయ్. నేషనల్ అంశాలు. ఉపరాష్ట్రపతి ఎన్నికల కసరత్తు ప్రారంభమైంది. బ్రిటన్కు చేరుకున్న ప్రధాని మోదీ చేతులపై రైలు కోచ్ బెర్త్ నెంబర్లు. బెంగాల్లో యువతుల అక్రమ రవాణా ముఠా గుట్టురట్టు. పశ్చిమ బెంగాల్లో యువతుల అక్రమ రవాణాకు పాల్పడుతున్న ఓ ముఠా గుట్టురట్టు అయింది. బెంగాల్లోని న్యూ జల్పాగుడి నుంచి బీహార్ రాజధాని పట్నాకు వెళ్తున్న క్యాపిటల్ ఎక్స్ప్రెస్ రైల్లో సోమవారం రాత్రి 56 మంది యువతులు ఎక్కారు. వారి వెంట ఓ మహిళా పురుషుడు కూడా ఉన్నారు. సాధారణ తనిఖీల్లో భాగంగా ఆర్పీఎఫ్ సిబ్బంది ఆ యువతులను బోగీకి వచ్చారు. వారి ముఖాల్లో ఆందోళన గమనించి టికెట్లు చూపించాలని అడిగారు. అయితే యువతుల వద్ద టికెట్లు కానీ ఇతర పత్రాలు కానీ లేవు. వారి చేతులపై కోచ్ బెర్త్ నెంబర్లు మాత్రమే ముద్రించి ఉన్నాయి. ఓకే. అచ్యుతానందన్ వీడ్కోలు. జస్టిస్ వర్మ కేసు విచారణ నుంచి వైదొలిగిన సీసీఐ. చైనీయులకు భారత పర్యాటక వీసా. 5 ఏళ్ల తర్వాత ప్రక్రియను తిరిగి ప్రారంభించిన కేంద్రం. భర్త నాలుక కొరికి మింగేసిన భార్య. అమ్మో, ఇదేం వార్త బాబోయ్. భార్యాభర్తల మధ్య గొడవలు హద్దు మీరితే పరిణామాలు ఎంత తీవ్రతకు దారితీస్తాయో చెప్పేందుకు బీహార్లోని గయాలో జరిగిన విచిత్ర సంఘటన నిదర్శనం. ఖిజ్రా సరాయ్ పోలీస్ స్టేషన్లో పరిధిలో దంపతులు చిన్న గొడవ తలెత్తింది. మాట పెరిగి ఘర్షణగా మారింది. భార్య ఆగ్రహంతో ఊగిపోతూ భర్త నాలుకను కొరికి నమిలి మింగేసింది. ఓర్నాయనో. భర్త ఆరోగ్య పరిస్థితి విషమించడంతో గ్రామస్తులు సమీప ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చాలా రక్తం పోయినందున ప్రాథమిక చికిత్స చేసి మగధ వైద్యశాలకు సిఫార్సు చేసినట్టు డాక్టర్ మీనారాణి తెలిపారు. ఇంత జరిగినా సరే ఆసుపత్రిలో కూడా భార్యాభర్తలు గొడవ పడ్డారంట. అమ్మో. కర్ణాటకలోనూ భయంకరమైన ఓట్ల చోరీ. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపణ. మరి గెలిచారుగా మీరు. ధనికులకు దోచిపెడుతున్న మోదీ సర్కారు. ఖర్గే. చైనా పర్యటన ఎంత దూరంలో లేదు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్య. సాంకేతిక లోపంతో ఇండిగా విమానం రద్దు. గాలిలోకి ఎగిరే చివరి క్షణంతో నిలిపేసిన పైలట్. ట్రంప్ పెళ్లిలో ఎప్స్టీన్ సందడి. ఫోటోలు బయటపెట్టిన సిఎన్ఎన్. ఎప్స్టీన్ సెక్స్ కుంభకోణంలో రోజుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మెడకు బిగుసుకుపోతోంది. ఈ కుంభకోణంలో ప్రధాన నిందితుడు జెఫ్రీ ఎప్స్టీన్. ట్రంప్ నాకు చాలా మంచి స్నేహం ఉందంటూ అమెరికా వార్తాపత్రికలు రోజుకు వస్తున్నాయి. ఇక మరో అంశం. స్థిరాస్తి రంగం పరువు 3 నెలల్లో పెరిగిన రిజిస్ట్రేషన్లు అంట. సరే, ఇవ్వండి ఓవరాల్గా 4 పత్రికల్లో వచ్చిన వార్తలు. 3 పిల్లల కంటే ఆస్తి పన్ను మినహాయించాలి. ఐవీఎఫ్ చికిత్స వ్యయాన్ని ప్రభుత్వం భరించాలి. మాతృత్వ సెలవులను 6 నుంచి 12కి పెంచాలి. తల్లులకు వర్క్ ఫ్రమ్ హోమ్ సౌకర్యం కల్పించాలి. జనాభా పెంపునకు పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ. ప్రతిపాదనలతో సిద్ధమవుతున్న ముసాయిదా. బాగానే ఉంది. సెప్టెంబర్ 11 నుంచి జాతీయ మహిళా సాధికార సదస్సు. ఓకే. సరే, ఇవి 4 పత్రికల్లో వచ్చిన వార్తాంశాలు. చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీరు ఏమైనా నాకు విలువైన సలహా ఇవ్వాలనుకుంటే చాలామంది నా నెంబరు కోసం చాలా ప్రయత్నాలు చేస్తున్నారంట. మన ఛానల్ వాట్సాప్ నెంబర్ మీరు సేవ్ చేసుకోండి. మళ్ళీ చెప్తున్నా, ఇది కేవలం వాట్సాప్ నెంబర్ మాత్రమే. దయచేసి కాల్స్ చేయొద్దు. ఇది సిస్టమ్ కనెక్ట్ అయి ఉంటుంది. వాట్సాప్ మాత్రమే ఉంటుంది. కాల్స్ మాత్రం వద్దు. 7207071 ఓన్లీ వాట్సాప్. మీరు ఎవరైనా సరే నేను సో అండ్ సో అని చెప్పి నాతో మాట్లాడాలి అనుకున్నా, నాకేమైనా చెప్పాలనుకున్నా, మ్యాక్సిమం నాకేమైనా చెప్పాలంటే ఈ నెంబర్కు వాయిస్ మెసేజ్ పెట్టేయచ్చు, లేదా టెక్స్ట్ మెసేజ్ పెట్టేయచ్చు. నేనే చూస్తా, టైం చూసుకొని నేనే చూస్తా. రిప్లై ఇస్తే ఇస్తాను, అవసరమైతే రిప్లై ఇస్తాను, లేదా నోట్ చేసుకుంటాను. వచ్చే ప్రతి మెసేజ్ నోట్ చేసుకుంటాను. సో ఇది నా నెంబరు. ఎవరైనా మన ఛానల్ నెంబర్ అనమాట. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చేయండి. థ్యాంక్ యూ.